వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు నాన్ ఐటీ సైడా? సో మీరు కోడింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నారా, లైక్ ఐటీ సైడ్ రావాలనుకుంటున్నారా? సో రావచ్చా అంటే ఎస్, రావచ్చండి. సో ఎవరైనా కూడా రావచ్చు సాఫ్ట్వేర్ సైడ్, కానీ స్కిల్స్ పైన వర్క్ చేయాలి. సో మరి నాన్ ఐటీ సైడ్ మనం ఉన్నాం కాబట్టి, ఇప్పుడు నాన్ ఐటీ సైడ్ ఉన్నాం మీరు. సో చాలా రీజన్స్ కావచ్చు మీకు, లైక్ ఏంటి, ఇన్ని రోజులు మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయి ఉండొచ్చు, లేదా మీరు నేర్చుకున్న దానిపైన జాబ్ చేస్తున్న ఎక్కువ ప్యాకేజ్ రాకపోవడం కావచ్చు, సెవెరల్ రీజన్స్ ఉండొచ్చు. సో సాఫ్ట్వేర్ సైడ్ మనకి ఎక్కువ ప్యాకేజెస్ ఉండడం వల్ల చాలామంది ఈ సైడ్ వస్తున్నారు. సో చాలా జాబ్స్ కూడా ఉన్నాయి, ఊచి జాబ్స్ ఎక్కువ, జాబ్ మార్కెట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఐటీ సైడ్ వస్తున్నారు. సో మరి నాన్ ఐటీ పీపుల్ ఐటీ సైడ్ రావచ్చు. సో ఏ విధంగా అంటే కోడింగ్ నేర్చుకుంటాం. సో కోడింగ్ మరి ఎలా స్టార్ట్ చేయాలి? సో ఆల్రెడీ అకాడమిక్స్లో ఉన్న వాళ్ళకైతే, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఈజీ. మరి మీరు ఎలా గెట్ ఇన్ కావాలి? సో దాని గురించి మాట్లాడబోతున్నాను. సో సింపుల్గా చెప్తాను, సోది లేకుండా కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ చూస్ ఏ రైట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, ఇది కంపల్సరీ వినాలి. ఇది ఎన్ని వీడియోలు చెప్పినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది కంపల్సరీ బేసిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం ఎక్కువగా ఉంది. సో నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు 1 మంత్ ఎక్కువైనా పర్లేదు అనుకున్న వాళ్ళు సి నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నా, ఫస్ట్ నేర్చుకునే లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ మీ అకాడమిక్స్లో కూడా. ఓకే నాకు టైం లేదు ప్రస్తుతం, నేను హరిబడిగా ఉన్నాను, సో పైథాన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. పైథాన్ ఇంకా సింపుల్ ఉంటుంది. మనం ఇంకా సింటాక్స్ చూస్తే సి సింపులే, పైథాన్ కూడా సింపుల్. ఓకే, ఈ రెండు ఓకే. మరి మనం చూసే రైట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాను. సో మరి నేను చెప్పినవి కాకుండా ఇంకా ఉంటాయి కదా, జావా ఉంటుంది, C++ ఉంటుంది, జావా స్క్రిప్ట్ కావచ్చు. సో మీ ఇష్టం అండి, మీరు ఎట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి చూజ్ చేసుకోండి. సో నాన్ ఐటీ పీపుల్ ఎక్కువ ఏం చేస్తారంటే టెస్టింగ్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో టెస్టింగ్లో మనకి ఏముంటుంది, జావా విత్ సెలీనియం. ఓకే, సో మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ సంబంధించి ఉంటుంది. సో టెస్టింగ్ పైథాన్తో కూడా ఉంటుంది. సో మీరు టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే టెస్టింగ్ కూడా వెళ్ళవచ్చు. సో ఫస్ట్ మీకు ఒక మెంటర్ కావాలండి. నేను అక్కడ గెట్ ఏ మెంటర్. సో మీరు నాన్ ఐటీ నుంచి కోడింగ్ నేర్చుకోవాలంటే ఒక మెంటర్ కావాలి. అందరికీ లైక్ మీ సర్కిల్లో లేకపోయినా కూడా మీకు ఒక మెంటర్ కావాలంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక పెయిడ్ కోర్స్ పర్చేస్ చేస్తే మీకు ఒక మెంటర్ ఉంటారు. సో ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. మెంటర్ లేకుండా కూడా మనకి యూట్యూబ్లో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా తెలుసుకుంటారు. సో ఇది టెస్టింగ్ సంబంధించి. నాట్ ఓన్లీ టెస్టింగ్, చాలా టూల్ బేస్డ్, పవర్ బిఐ సైడ్ వెళ్తారు, లేకపోతే టూల్ బేస్డ్ వెళ్తారు ఎక్కువ శాతం. కోడింగ్ తక్కువ ఉన్నాయి కూడా చూసుకుంటారు నాన్ ఐటీ వాళ్ళు. ఓకే, తర్వాత బేసిక్స్. దాంట్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్న తర్వాత బేసిక్స్ అండి ఏంటి, వేరియబుల్ కావచ్చు, డేటా టైప్ కావచ్చు, ఆపరేటర్స్ టాపిక్ కావచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బేసిక్స్. ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ప్రాక్టీస్ కోడింగ్. చాలామంది చేసే తప్పు, మీరు నాన్ ఐటీ సైడ్ అయినా, ఐటీ సైడ్ అయినా, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కాకపోయినా కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఏదో సార్ చెప్తున్నాడు కదా వింటూ వెళ్ళడం, మేడం చెప్తుంది కదా వింటూ వినడం కాదు. మీరు ఆ టాపిక్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా వస్తుంది. తర్వాత ఫైండ్ ఏ కమ్యూనిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నాన్ ఐటీ సైడ్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీలో జాయిన్ కండి. సో మీకు చాలా డౌట్స్ అనేవి వస్తాయి. స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడే మీకు టచ్ లేదు కాబట్టి, మీకు ప్రోగ్రామింగ్ అంటే టచ్ లేదు, అసలు ఈ కోడింగ్ గురించి తెలియదు కాబట్టి, కంపల్సరీ మీరు కమ్యూనిటీలో జాయిన్ అయి ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు. సో కోడింగ్ కమ్యూనిటీ చాలా ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, ఇంకా ఎక్కడ ఉన్నా కూడా జాయిన్ అయ్యండి. తర్వాత లర్న్ ఫ్రమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ నుంచి బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, అది రియల్ వరల్డ్లో ఎలా యూజ్ అవుతుంది. మీకు ఇప్పుడు నాన్ ఐటీ సైడ్ వస్తున్నారు కాబట్టి ఏం చేయండి అంటే, ఇది ఇలానే కాదు, అసలు రియల్ వరల్డ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు చాలా ఈజీగా, తొందరగా ఎక్కుతుంది. తర్వాత ఇది స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. మీరు ఎంత చేసినా కూడా ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాన్ ఐటీ సైడ్ వాళ్ళైనా, ఐటీ సైడ్ వాళ్ళైనా కంపల్సరీ ప్రాజెక్ట్స్ అనేవి మనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి.
తర్వాత గెట్ ఏ మెంటర్, ముందే చెప్పాను కదా, మెంటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు చాలా డౌట్స్ ఎరేజ్ కావచ్చు. తర్వాత ఒక రోడ్ మ్యాప్ ఉండాలి మీకు. రోడ్ మ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పైథాన్ నేర్చుకుంటున్నారు, పైథాన్ నేర్చుకుని ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు, C++ నేర్చుకుంటున్నారు, ఎలా వెళ్ళాలి, జావా నేర్చుకుంటున్నారు, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ రోడ్ మ్యాప్స్ కూడా తెలియాలనుకుంటే మీకు ఒకసారి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ చాలా రోడ్ మ్యాప్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో నాన్ ఐటీ వాళ్ళు మీరు పైథాన్ అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నాన్ ఐటీ సైడ్ వాళ్ళు పైథాన్ చాలా సింపుల్ ఉంటుందని. ఒకవేళ C నేర్చుకున్న నెక్స్ట్ జావా కూడా నేర్చుకోవచ్చండి, సింపుల్గా అనిపిస్తుంది అప్పుడు. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదండి వీడియో. నాన్ ఐటీ పీపుల్ సైడ్ కూడా వాళ్ళు కూడా మన కోడింగ్ అనేది నేర్చుకోగలుగుతారు. సో కొద్దిగా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే మీ ఫ్రెండ్ నాన్ ఐటీ సైడ్ నుంచి ఐటీ సైడ్ రావాలనుకుంటున్నారో, కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా మీరు కనుక పైథాన్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను. సో డెమో చూడండి, డెమో లింక్ కూడా ఇస్తున్నాను. డెమో నచ్చితేనే జాయిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.